వెల్కమ్ బ్యాక్. యజ్ఞంలో అభివృద్ధి చేస్తుంటే రాక్షసుల అడ్డుపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాక్షసులపై యుద్ధం చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. కారు కింద పడి మనిషి చనిపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రౌడీజం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రౌడీల ఆటలు సాగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హత్య శవ రాజకీయాలు చేయనని, అడ్డం వస్తే ఎవరిని వదలను, ధర్మాన్ని కాపాడుతానంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞం మారిగా చేస్తాను. నేను యజ్ఞం మారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి, ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పని లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 1292 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తుమ్మిషిలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. కుప్పం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గం నిలవబోతుందని చెప్పారు. అనుమానం అవసరం లేదు. ఇంకో పక్కన 228 కిలోమీటర్లు బీటీ రోడ్లకు 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు 101 కిలోమీటర్ల సీసీ రోడ్లు 47 కోట్ల 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. కొంతమంది మరుగుదొడ్లు లేవు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం. వంట గ్యాస్ లేని ఇల్లు మన నియోజకవర్గంలో లేనే లేదు. 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇంకో పక్కన 228 కిలోమీటర్లు బీటీ రోడ్లకు 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు 101 కిలోమీటర్ల సీసీ రోడ్లు 47 కోట్ల 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. కొంతమంది మరుగుదొడ్లు